ట్యాబ్ ఏది బాబు? డిసెంబర్లో ట్యాబులు అందక విద్యార్థుల డేలా. అన్ని పథకాలను నిలిపేసిన కూటమి సర్కార్. ప్రభుత్వం విద్యా వ్యవస్థతో ఆటలు. అమ్మఒడి లేదు. నాడు నేడు టాపర్లకు సత్కారం నిలిపివేత అంటూ సాక్షి పత్రిక తాజాగా వచ్చినటువంటి విద్యా వ్యవస్థలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం చేస్తున్న నిర్వాకాలపై కథనాలు ఇచ్చినాయి. అయ్యా చంద్రబాబు, విద్యార్థులకు ట్యాబ్లు ఎక్కడా? మా ప్రభుత్వం అమలు చేసిన పథకాలు ఏమయ్యాయి అంటూ జగన్ ప్రశ్న. ఏపీ పోలీసులపై ఎన్హెచ్ఆర్సీ ఆగ్రహం. రాజమండ్రి దళిత యువకుడిని హింసించిన కేసులో డీజీపీకి కలెక్టర్కు నోటీసులు. ఇది పరిస్థితి. మన విజయబాబు గారు చెప్పండి, ఈ ఒకటి రెండు అంశాల మీద కూడా మాట్లాడుకున్న తర్వాత జగన్ గారిది విజనా, చంద్రబాబు గారిది విజనా అన్నదాని మీద చర్చలోకి వెళదాం. దానికి ముందుగా ఏపీ పోలీసులపై ఎన్హెచ్ఆర్సీ ఆగ్రహం. సోషల్ మీడియా పోస్టులు వ్యవస్థీకృత నేరాలు కావు అని చెప్పినప్పటికి కూడా, హైకోర్టు వారు చెప్పినప్పటికి కూడా ఇదే ప్రకారం ఇంకా నిన్న కూడా చూసాము, ఈ సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద దాడులు ఇవన్నీ జరుగుతున్నాయట. ఈ సోషల్ మీడియా కేసులకు 111 సెక్షన్ వర్తించదని వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి గారు కూడా మొత్తం వివరంగా అయినప్పుడు కూడా ఎలా కేసులు పెడుతుంది అన్నీ వివరించారు. సో ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ పరిస్థితి మారుదా? తప్పుడు కేసులు పెట్టడం, సోషల్ మీడియా యాక్టివిస్టులను కట్టడి చేయాలనేటువంటి ఒక ఆలోచన. వారు గతంలోనేమో ఇష్టారాజ్యంగా చేసినప్పటికి కూడా ఈ పరిస్థితి ఇట్లాగే కొనసాగుతోంది. సంక్షిప్తంగా ఒక మాటలో చెప్తే ఆ తర్వాత మిగతా అంశాల్లోకి వెళ్దాం. డెఫినెట్గా ఇది ఎట్లాగంటే న్యాయస్థానం ఏది చూస్తూ ఊరుకోదండి. ఒకసారి 2 సార్లు ఏంటంటే మిస్లీడ్ చేయొచ్చు. వాస్తవానికి నేను వేసిన కేసు కూడా ఏంటంటే అరెస్టు అక్రమం అని చెప్పని మనం అన్నాం. కాకపోతే ఇంటర్ప్రిటేషన్లో అది కోర్టు వారికి సరిగ్గా చేరలేదు. కానీ అరెస్ట్, మీరు తప్పు చేసినటువంటి వాళ్ళని అరెస్టులు చేయండి, అశ్లీలంగా ఎవరైనా పోస్టులు చేస్తే వాళ్ళని అరెస్ట్ చేయండి. కానీ ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లో ఉంచి ఆ ఊళ్ళు ఈ ఊళ్ళు తిప్పటం, ఎక్కడ పడితే అక్కడ కేసులు పెట్టడం అనేది డెఫినెట్గా అది సగటు స్పృహ ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఈ అన్యాయమైనటువంటి కేసులు తెలుస్తాయి. దాని ఫలితాలు న్యాయస్థానానికి ఆలస్యంగా చేరవచ్చునేమో కానీ అసలు చేరకుండా ఉంటాయి అనుకోవడం భ్రమ. డెఫినెట్గా రేపు న్యాయస్థానం ముందు వీళ్ళందరూ కూడా జవాబులు చెప్పుకోవాలి. ఇటీవలే ఒక జడ్జిమెంట్ కూడా వేరే పొరుగు రాష్ట్రంలో వచ్చింది. ఏంటంటే పోలీసులు ఇష్టారాజ్యం కింద కనుక, అంటే ఏంటి, ఎఫ్ఐఆర్, బేసిక్ ఎఫ్ఐఆర్ అనేటువంటిది ప్రైమా ఫేసి లేకుండా కేసులు కనుక పెట్టినట్టయితే మీరు దానికి మూల్యం చెల్లించుకోవాలనేటువంటి ఒక సంచలనాత్మకమైనటువంటి తీర్పు కూడా వచ్చింది. అలాంటివే రేపు పొద్దున ఇక్కడ కూడా పునరావృతం అవుతాయి. ఆ రోజున వీళ్ళు చేసినటువంటి తొందరపాటు చర్యలు, మెహర్బానీ కోసం చేసినటువంటి చర్యలు గతంలో ఎక్కడన్నా ఒక దళితుడి మీద దౌర్జన్యం చేసి ఇంకేముందని విపరీతమైన ప్రచారం చేసేవాళ్ళు. ఇప్పుడు రాజమండ్రిలో ఒక దళిత యువకుడిని పోలీసులు నానా రకాలుగా హింసిస్తే అది పెద్ద ఇష్యూగా కాకుండా చేయాలని ఎల్లో మీడియా కానీ ఇవన్నీ ప్రయత్నం చేస్తున్నాయి. అప్పట్లో ఎవరో శిరోముండనం కేసు అని ఒకటి వస్తే అతను వెంటనే జగన్ గారు రియాక్ట్ అయ్యారు. కానీ ఇప్పుడు అసలు రియాక్ట్ అవ్వట్లేదు సరిగదా. దళితుల మీద ఏం జరిగినా కూడా ఈ రకమైనటువంటి ఢిల్లీ దాకా వెళ్ళి కంప్లైంట్ చేసుకోవాల్సి వస్తుంది కదా. ఇలాంటి వార్తలు చూసిన తర్వాత సుమోటోగా తీసుకోవాలండి. మరి ఆంధ్రప్రదేశ్ కోర్టులు బహుశా కేసులు ఎక్కువైపోవడం వల్ల ఏమిటో న్యాయమూర్తులు బిజీ అయిపోయారేమో తెలియదు. కానీ ఇది వెంటనే అసలు సుమోటోగా తీసుకోవాల్సినటువంటి కేసు. అది ఒక ఇంకో ఇంట్రెస్టింగ్ వార్త ఉందండి. మంత్రుల ప్రచారానికి సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్లు అట పిఆర్ఓల కంటే వీరికి జీతాలు ఎక్కువట. సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్లకు 50,000, అసిస్టెంట్కి 30,000, మంత్రుల పిఆర్ఓలకి 37,000 అంట. ఇది బాగానే ఉందా ఈ ఉత్తర్వు? గతంలో జగన్ గారు ఎవరన్నా పెడితే ఇంకేముంది డబ్బులు వేస్ట్ అనేవాళ్ళు, ఇప్పుడు ఈ రకంగా వీళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. సోషల్ మీడియా ద్వారా కూడా మంత్రులకు కూడా ప్రచారం అంట. అప్పట్లో రోజు ఇదే వార్తలు కదండి, పని కట్టుకొని వార్చి ఉండడం. ఇప్పుడు మీరైనా నేనైనా మన శ్రీనారాయణ రెడ్డి గారు చెప్పినట్టు, నేను పుట్టక ముందే నా నెత్తి మీద నీలితెర, కాళ్ళ కింద ధూళిపొర, మనిషికి ఉడుపు జగతి, మనసుకు ఇదని ఆయన చెప్తాడు. అట్లా ఎప్పటి నుంచో మనం జర్నలిజంలో ఉంటే వైసీపీ వీర విధేయ జర్నలిస్ట్ అని ట్యాగ్ తెలిచారు. అంటే జర్నలిస్టులకి పార్టీలకి అటాచ్డ్గా వాళ్ళలాగా ఉంటారనుకుంటా. మన మీదేమో బురద జల్లే పనులు, మన మీద కాల్చి బట్టగాల్చి మీద వేసి మన క్యారెక్టర్ అసాసినేషన్. వాళ్ళు తెలుగుదేశం బినామీలుగా మారిపోవచ్చు, వాళ్ళు తెలుగుదేశం అచ్చంగా పుదానేసి మోయొచ్చు, వాళ్ళు మారిపోవచ్చు, వాళ్ళు ఇష్టారాజ్యం కింద వాళ్ళు చెలరేగిపోవచ్చు. అట్లా అయిపోయింది అక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారం.